ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం 7వ భాగం 4/4/25. తీర్థయాత్రలు చెయ్యాలి అనే ఉత్సాహం, కోరిక మనస్సు నిండా ప్రబలుకుండేది. ఎవరెవరు ఎక్కడి నుంచి తీర్థయాత్రలు చేసినా వాళ్ళకి తెలుసుకొని ఎదురు వెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెట్టి ఎక్కడెక్కడ తిరిగారు అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాం. అతనికి అలవాటు. ఒక రోజు ఏం జరిగిందో ఇప్పటి నుంచి కథ సాగి. ముడిచిన ఒంటి కిందడ మౌయ మువ్వెన్న మెగతు మెగముతోలు కిరీటముగ ధరించి కకపాల కేదార కటక ముద్రిత పాణి గురు చలాతాముతో కూర్చిబట్టి ఐనేయమైన వడ్డాణంబు లవణిచే తక్కలించిన పుట్ట మక్కలించి ఆరకూట ఛాయ నవగలింపక బడుగు దేహంబున భస్మమల మిత్తయురమున నిడియోగ పట్టెమెర చెవుల రుద్రాక్ష భోగులు చౌకలిం కావి కుబుసంబు జల కుండియను బూడి చేరి తద్గేహం ఔషధ సిద్ధుడొక్కడు. మళ్ళా ముడిచిన ఒంటి కిందడ మోయ మువ్వన్న నగము తోలు కిరీటముగ ధరి కకపాల కేదార కటక ముద్రిత పాణి గురు చలాతాముతో పూడ్చిపట్టి ఐనేయమైన వడ్డాణంబు లవణిచే అక్కలించిన పొట్ట మక్కలించి ఆరకూట ఛాయ అవఘలింపగదాలు బడుగు దేహంబున భస్మమల మిట్టయురమున ఇడియోగ పట్టె మెరయ చెవుల రుద్రాక్ష పోగులు చవుకళిం కావి కుబుసంబు జల కుండియను బోని చేరి తద్గేహము ఔషధ సిద్ధుడొకడు. ఒక రోజున ముడిచిన చుట్టిన ఒంటి కెంజడ ఒక్క ఎర్రని జడ మూయన్ ఆవరించినట్టు మువ్వన్నే మగముతో పులితోలు కిరీటముగా కుళ్ళాయిగా ధరించి జడ కానరాకుండా పులితోలుతో చేసిన కుళ్ళాయి అంటే టోపీ లాంటి ఇదన్నమాట. మనం తలపా పట్టుకట్టుగా కక్షపాల సన్యాసులు సంకను తగిలించుకొని విభూతి మొదలై వస్తువులను దాచుకోవటానికి ఉపయోగించే సంచి అది. కేదార కటక పంచలోహాలతో చేసిన కడియంచే ముద్రిత చిహ్నమైన పాణిన హస్తంలో కురుచలాతాముతో పొట్టిదైన లతామంటే యోగ దండంతో కూర్చి జత పట్టుకొని కక్షపాలను తన చేత కర్రకు తగిలించుకొని ఐనేయం లేడి చర్మంతో చేయబడిన వడ్డాణంబు లవణిచేన్ నడుము కట్టు యొక్క బిగి చేత అక్కలించిన పొట్టను లోపలికి అంటే బెల్ట్ పెట్టుకున్నది. కలుపు అణసుపోయిన కడుపు మక్కలించి ఉబికించి ఆరకూట ఛాయన్ ఇత్తడి రంగులు అవఘలింపగన్ మించటానికి చాలా తగిన బడుగు దేహముతో బక్క చిక్కిన శరీరంతో భస్మము అంటే విభూతి అలది పూసుకొని మిట్టయురమునన్ ఎత్తైన రొమ్ములలో నిడుయోగ పట్టే పొడవైన పట్టుతో చేయబడిన జందంకాలుగా మెడనంచుకొని యోగాభ్యాస వ్యంజకమైనటువంటి పట్టం అంటే బట్ట మెరయం ప్రకాశిస్తుండగా చెవులను కర్ణాలలో రుద్రాక్షల గుచ్చిన చెవి పోగులు చెవు కళింపన్ కదలుతుండగా కావి కుబుసంబులు కావి రంగు గల చొక్కాయ జలకుండి
నీళ్ల కమండలం పూని తీసుకొని ఔషధ సిద్ధుడు ఔషధ సిద్ధి పొందినవాడు అయిన ఒక యోగి తద్గేహం ఆ ప్రవరుని గృహం చేరన్ ప్రకాశించి పులితోలుతో చేయబడినటువంటి తలపాగ పంచలోకాల చేత చేసిన కడియం కక్షపాల యోగదండ చేతి సంచి ఆడు జింక తోలుతో చేసిన నది కట్టు పట్టె యోగపట్టం ధరి పసుపు వన్నెగల దేహంలో విభూతి పూసుకొని రుద్రాక్షమాలను ధరించి కావి చొక్కా తొడి నీళ్లతో నిండిన కమండలు చేతిలో పట్టుకునేవాడు ఒక సిద్ధ పురుషుడు ప్రవరుడు ఇంటికి వచ్చాడు. ఇట్లు చనుదించు పరమయోగీంద్రుగాంచి భక్తి సంయుక్తి నిదురేగి ప్రణతుడగుచు అర్ఘ్యపాద్యాది పూజనం ఆచరించి ఇష్టమృష్టాన్న కలన సంతుష్టు చేసి ఈ విధంగా చనుదించి వచ్చుస్తున్న పరమయోగీంద్రుని ఉత్తముడైన యోగీశ్వరుణ్ణి కాంచి చూసిన ప్రవరుడు భక్తి సంయుక్తిని భక్తితో ఎదురేగి ఎదురువెళ్ళి ప్రణతుడు నమస్కరించిన వాడు అగుతునంటే అయ్యి సూచనంతగానే ఎదురేగి నమస్కారం చేసి భక్తి అతిశయంగా చేస్తూ అర్ఘ్యపాద్యాది పూజన్ అర్ఘ్యం పాద్యం మొదలైన మామూలుగా చేసే విధానం అంతా చేసి కాళ్ళు చేతులు కడుకోవటానికి నీళ్ళిచ్చి పూలతో పాద పూజ చేసి ఇష్టమృష్టాన్న కాలన ఇష్టమైన పదార్థాలు చక్కని అన్నాన్ని భోజనం పెట్టి తినిపింపచేసి సంతుష్టులను సంతోషించిన వాడినిగా చేసి వనరించి చేసి యోగి ఎలాంటి ఆహారం ఇష్టమో ఏది కావాలంటే అది వాడి చేత వండి పెట్టించి వాడికి కనిపిండా తిండి పెట్టించారు. అయిపోయింది, భోజనం అయిపోయింది, కూర్చున్నారు కాసేపు రెస్ట్. ఎందుండి ఎందు గోవుతూ ఇందుల కేటించినారలు ఇప్పుడు విద్వద్వందిత నేడు కదా మందిరం పవిత్రమయ్యే మాన్యుడనైతే. అయ్యా విద్వద్వందిత పండితుల చేత నమస్కరింప తగినటువంటి వాడ ఎందుండి ఏ ప్రదేశంలో ఎక్కడికి పోతూ ఇప్పుడు ఈ సమయంలో ఇందులకు మాయమున్న ఈ ప్రదేశాన్ని ఏ తెంచినారు, ఎక్కడికి వెళ్తూ ఎక్కడికి బయలుదేరి ఎక్కడికి పోతూ మధ్యలో మేమున్న చోటికి వచ్చి నేడు కదా ఈరోజే కదా మత్వమందిరం నాయి పవిత్రం పరిశుద్ధం అయ్యింది అయ్యనయ్య మాన్యుడను పూజనీయుడను అయితే నేను మీరు మా ఇంటికి రావటం చేత నేను ధన్యుడయ్యాను. ఓ యోగీంద్రుడ, ఎక్కడ నుండి ఎక్కడికి పోతూ ఇక్కడికి ఊరొచ్చారు. పెద్దలైన మీ రాక చేత మా ఇల్లు పవిత్రమైపోయి మీ దర్శనం చేత నేను కూడా పూజ్యత పొందా. మీ మాటలు మంత్రంబులు మీ మెత్తిన ఎడ ప్రయాగ మీ పాద పవిత్ర అమలతోయం అలగుజ్యోమార్గ శరాంబు పౌనరుత్యము ఉర్విన్. అయ్యా స్వామి, మీ భూమి మీద ఉర్విన్ భూమి మీద మీ మాటలు మీరు పలికిన పలుకులున్నాయే వచనాలు మంత్రాల పరమ పవిత్రమైన శక్తివంతమైన మంత్రాలకు పవిత్రతే కాక శక్తి కూడా. మీ మెత్తిన ఎడ మీరు తొక్కిన చోటు ప్రయాగ అంటే ప్రసిద్ధమైన అలహాబాద్ ప్రయాగ త్రివేణి సంగమ పవిత్ర క్షేత్రంలో నీ పాద లవిత్రాంతో తోయము మీ అడుగులు తగిలిన పవిత్రమైన నిర్మలమైన జల
అలగు అంటే ఎక్కువైన జ్యోమార్గజల ఆకాశ గంగ యొక్క అంబు ఉదకాల పౌనరుత్యాలు అవే ఇవి కనుక మీ పాదతీర్థం గంగాజల అవే అని చెప్పరు. ఒక మారు చెప్పిన దాన్ని మళ్ళా చెబితే దాని పునరావృతం. మీ పాదోదకం ఆకాశ గంగోదకం లాగా పవిత్రమైనది. అప్పుడు చెప్పి మళ్ళీ ఆగల వరుసగా వానిది భాగ్య వైభవం వానికి పుణ్య విశేషమెమ్మయి వానిదవంశ జీవనం వానిది జన్మము వేరుకేయ ఎవ్వాని గృహాంతరంబున భవదృశయోగి జనం పావన స్నాన విధ అన్న పానముల సంతసమందుచు పోవు నిత్యము. మళ్ళీగా వానిది భాగ్య వైభవం వానికి పుణ్య విశేషమే మయిన్ వానిది అవంశ జీవన్ వానిది జన్మము వేరు సేయక యవ్వాని గృహాంతరంబున భవదృశయోగి జనంబు పావన స్నాన విధాన పానముల సంతసమందుచు పోవు నిత్సరునంటే ప్రతిరోజు అని. భవాదృశయోగి జనం నీ వంటి మహాయోగులు ఎవ్వని గృహాంతరంబున ఎవరి ఇంటిలో వేరు చేయక భేదాన్ని పాటించక పావన స్నాన విధాన పానం పవిత్రమైన స్నానం అన్నాలు భోజనం చేయడం మొదలైనవి చెయ్యటంచే నిత్సరులు ఎప్పుడూ సంతోషాన్ని పొందుతూ పోగుని వెళ్ళునో వాడి అలాంటి వాడంటే ఎవరి ఇంట్లో మీరు స్నానం భోజనం చేస్తారో వాడు అలాంటి వాడి అవ్వానిది భాగ్య వైభవం అదృష్టం వానిది అలాంటి వాడి ఎన్ని విధాలైన అవంశ జీవన సార్థకమైన బతు వాడిది ఆ గృహస్థుడిదే జన్మం పుట్టటం అంటే వాడిది ఉత్తములైన యోగుల పరిచర్య చేయగలగవాడే సాధకుడైన నామధేయుడవుతాడు అన్నారు. యోగీశ్వర నీ వంటి పెద్ద ఎవని ఎంట ఏమాత్రం భేదం లేక స్వబంధువులలాగా స్నాన భోజన పానాదులు చేసి తృప్తి చెంది వెళుతూ ఉంటారు. ఆ గృహస్థుడు భాగ్యవంతుడు పుణ్యవంతుడు అలాగే వాడు పవిత్రుడు. అటువంటి గృహస్థుడి సాధక జీవనం వాడి జన్మ ధన్యం. మౌలినాథ కుటుంబ జంబాల పటల మగ్నమాదృశ గృహమేధి మండలం ఉద్ధరింపగ ఔషధముండు కలది విస్మదంఘ్రి అంగ్రిజోలేశమొక్కటి దక్క అన్నారు. మౌనినాథ కుటుంబ జంబాల పటల మగ్నమాదృశ గృహమేధి మండలం ఉద్ధరింపంగ ఔషధముండు కలదే గ్రీష్మదంగ్రి యూలేశమొక్కటి దక్క. అయ్యా మౌనినాథ మునిశ్రేష్ఠుడా కుటుంబ సంసారమని జంబాల పటల రుంపిదో మగ్న మునిగివన్ మాదృశ నాలాంటి వాడు గృహమేధి మండలు సంసారుల సమూహాన్ని ఉద్ధరింపన్ అంటే పైకి లేపటానికి విస్మదంగిరి రజోలే మీ పాదాల మీది ధూళి రేణు ఉండు ఒక్కటి పక్కన్ కాక ఔషధమందు కలదే ఇంకొక మందేదైనా ఉందా అంటే లేదు. మీ పాద సేవ చేస్తే అన్ని తీరుతాయన్నారు. కనుక గృహమేధి మండలంలో మగ్నులు కాగలిగి పాదధూళే మీలాంటి వారి పవిత్రుల పాదధూళే ఉద్ధరింప స్వయంగా మౌనినాథుడు ఎంతే తోడ్పడగలడు అని అర్థం.
ఓ మునీంద్ర, బురదలోలాగా పెట్టిన కాలు తీసుకోవటానికి శక్యం కానటువంటి సంసారమనే బురదలో మునిగి ఉన్న మా వంటి గృహస్థులను ఉద్ధరింపచాలింది నీ పాదధూళి మాత్రమే కాని ఇంకేది కా. నా విని ముని ఇట్లను వచ్చా విను, మా వంటి దైర్ఘికావళికెళ్ళను నీ వంటి గృహస్థుల సుఖజీవనము కాదే తీర్థ సేవయు తలప. ఎంత బాగా చెప్పారు. నా విని అంటే అలా చెప్పగా విని, ముని ఇట్ల వత్సా విను, మా వంటి దైర్ఘికావళికి ఎల్లను మీ వంటి గృహస్థుల సుఖజీవనమున కాది తీర్థ సేవయు తలప. అయ్యా స్వామి, గృహస్థు ప్రవరా నాన్ అనగా విని అంటే ప్రవరుడు చెప్పిన మాటలు ఆలకించి విని, మునీశ్వరుడు ఇట్లను ఈ విధంగా జవాబు చెబుతున్నాయి. వత్స, కుర్ర, ప్రవర, వినవయ్యా, మా వంటి సన్యాసులై దేశాటనం చేసేటువంటి మమ్మల్ని పోలిన దైర్ఘికావళి తీర్థయాత్రా పరుల సమూహాన్ని ఎల్లని అందరికీ సుఖజీవనము సుఖంగా జీవించటం చేత తీర్థసేవలు పుణ్య ప్రదేశాలను తీర్థాలను క్షేత్రాలను దర్శించటం చేయటం కూడా తలపని విచారింపగా మీ వంటి గృహస్థుల సుఖజీవనమునక మీ వంటి అతిథి సేవా పరాయణులు ఉండటం మూలంగానే మేము కాసేపు విశ్రాంతి తీసుకొని భోజన పాదాదులు చేసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళా తీర్థయాత్ర చెయ్యగలుగుతాం. మీరు లేని మాకెందుకు, మాకెవరు చూస్తారు మమ్మల్ని? కనుక గృహస్థుడికి అంత గొప్పతనం ఉంది అని ముని ఇలా అంటున్నాడు. వత్స, మీ వంటి గృహస్థు సుఖజీవనులై ఉంటే కదా మా వంటి తీర్థయాత్రలు చేసేవాళ్ళు తీర్థయాత్రలు సఫలంగా చెయ్యగలుగుతున్నారు అని గృహస్థు యొక్క గొప్పతనాన్ని కెలకులనున్న తంగేటి జున్ను గృహమేటి యజమానుడు అంకస్థిత అర్ధపేటి పండిన పెరటి కల్పకము వాస్తవ్యుడు దొడ్డి పెట్టిన వేల్పు గిద్ది కడలేని అమృతంపు నడబావి సంసారి సవిధ మేరు నగంబు భవనకర్త మరుదేశ పథమజ్జ ప్రప కులపతి ఆకటి కొదపు సస్యము కుటుంబి మధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిథి క్షపణ కావ భూత కాపాలికి ఆజ్యనాధులం కాన భూసురోత్తమ గార్హస్యమునకు సరియే. గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళకి మించిన వాడు ప్రపంచంలో లేరయ్యా అని చెప్పారు. బధిరా చెవిటివాడు, పొంగు కుంటివాడు, అంధా గుడ్డివాడు, భిక్షగాళ్ళు, బ్రహ్మచారి వటువులు, చటి వానప్రస్థులు, పరివ్రాజక సన్యాసులు, అతిథి అంటే తిథి నక్షత్రాలు తెలియకుండానే వచ్చేవాడు, క్షపణక బౌద్ధ భిక్షువులు, అవధూత దిగంబరులు, కాపాలికులలు ఆది మొదలైన అనాథులన్ దిక్కులేని వాళ్ళ గృహమేధి అంటే గృహస్థుడు కెలకులన్ పక్కననున్న తంగేటి దుండు తంగేటి చెట్టుకు పెట్టబడిన తేనె చుట్ట యజమానుడనేవాడు వాస్తవ్యుడు కాపు సంసారి భవన భర్త కులపతి కుటుంబీ ఈ పదాలన్నీ గృహస్థుడు. యజమానుడు గృహస్థుడు అంకస్థిత అర్ధపె తొడపై ఉన్న ధనము యొక్క పెట్టె లాంటివి. వాస్తవ్యుడు గృహస్థుడు
పెరటి కల్పం దొడ్డిలో ఉన్న కల్పవృక్షం లాంటివ. కాపు అంటే గృహస్థు, దొడ్డిని పెరటి ఎందు పెట్టిన ఉంచిన వేల్పు గిడ్డి. గిడ్డి అంటే ఆవు, వేల్పు గిడ్డి అంటే కామధేనువు వంటివ. సంసారి గృహస్థు కడా పారం అంతం లేకుండా ఉండే నడబావి దిగుడుబా అంటే బోలుడు నీళ్ళెప్పుడు ఊరుతూ ఉంది. పవన భర్త గృహస్థుడు సవిధ మేరు నగం సమీపంగా ఉన్న మేరు పర్వతం వంటివ. కులపతి గృహస్థుడు మరు దేశ నీరు లేని ప్రదేశంలోని పథ మార్గం మధ్యలో కడప చలివేంద్రం లాంటి వాడు. కుటుంబీ గృహస్థుడు ఆకలి వేళ వదవు సస్యం ఉపయోగపడే పైరు కానన్. కాబట్టి భూసరోత్తమ బ్రాహ్మణ శ్రేష్ఠ ప్రవరాఖ్య గార్హస్యమునకున్ గృహస్థత్వాన్ని సరియే ఇతర ఆశ్రమాలు సమానమయ్యా కావు. సమీపముననున్న తంగేటి తొడప ఉన్న ధనపు పెట్టె అలా మొదలైనవి సర్వదా ఎలా సుసాధ్యాలు రెడీగా ఉంటాయి. గృహస్థాశ్రమం ఇతరులకు అంత గొప్పగా తోడ్పడుతుంటుంది. చెవిటి, కుంటి, గుడ్డి మొదలైన దిక్కుమాలిన వాళ్ళకి గృహస్థుడే రక్షకుడు. కాబట్టి గృహస్థాశ్రమం వంటి ఆశ్రమం ఇంకొకటి లేదు. నాగుడు ప్రవరుండిట్లను దేవర సమస్త తీర్థాటనమున్ కావింపుదురిలపైనటు కావున విభజించి అడుగ కౌతుకమయ్యన్. ఆ విధంగా అనగా మునివరుడు అలా అనగా ప్రవరాక్షుడు ఇట్లు అనున్ ఈ విధంగా అంటున్నాడు. ప్రత్యుత్తరంగా అన్నమాట. ఏమని? దేవా మహానుభావ, మీరు భూమి మీద సమస్త తీర్థాటనము అన్ని తీర్థయాత్రలు సంచార కావింతులు చేస్తూ ఉంటారు. విభజించి అడుగను ఒక్కొక్క అంశాన్ని వేరుపరచి అడగటాన్ని కుతూహలంగా ఉందండి అని అడిగారు. మీరు ఏ ప్రదేశాలు తిరిగారో తెలుసుకోవటానికి నా మనసు ఉవ్విళ్ళూరుతోందంటమే. సిద్ధుడు గృహస్థాశ్రమాన్ని ప్రశంసించగా ప్రబలుడు విని మునీంద్ర, తాము సమస్త పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఉంటారు కదా, కనుక ఆయా చోటుల గల విశేషాలు తెలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది స్వామి అని అడిగి ఒక ప్రశ్న. ఏ దేశములను వసించితి, మీరే గిరిలు చూచినారు, ఏ తీర్థములందు గురుకుడితి, ఏ ద్వీపములు మెట్టినారు, ఏ పుణ్యవనాడి త్రిమ్మరితి, ఏ తోయదులు దాసినారు, ఆయా చోటుల కల్గు వింతలు మహాత్మా నాకెరింగింపవే. మళ్ళీ ఏ దేశములను వసించితిరి, మీ ఏరే గిరులు చూచినారు, ఏ తీర్థములందు గుంకిడి, ఏ ద్వీపములు మెట్టినారు, ఏ పుణ్యవనాడి త్రిమ్మరితి, ఏ తోయధులు దాసినారు, ఆయా చోటుల కల్గు వింతలు మహాత్మా నాకెరింగింప. మహాత్మా, స్వామి, మునీంద్ర, ఏ దేశములు ఏ ప్రదేశాలు తిరిగా వసించారు, అక్కడ ఉన్నారు, సంచరించారు, తిరిగా ఏ గిరులు ఏ పర్వతాలు చూశారు, సందర్శించారు, ఏ తీర్థాలలో కృంకులెడితే స్నానాలు చేశారు, ఏ ద్వీపాలు దీవులను మెట్టారు, తొక్కారు, అక్కడికి వెళ్ళారు. పుణ్యవనాలు పవిత్రమైన అరణ్యాలు ఏ అరణ్యాల్లో తిరిగారు. తోయగులు సముద్రాలను దాచినారు, ఏ సముద్రాల దగ్గరకు వెళ్ళి చూసి. మహానుభావ, మీరున్న ప్రదేశాలు మీరు
ఏ ఏ తీర్థాలు స్నానం చేశారు, అవి ఏ ఏ కొండలు పర్వతాలు చూశారు, ఏ ఏ దీవులు సంచరించారు, విహరించిన పుణ్యమైన అరణ్యాలేమిటో, స్నానం కోసం చేసిన సముద్రాలేమిటో వాటిని నేను వింతలు నాకు విశదంగా చెప్పండి అని. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థమహిమ వినుటై అఖిల కల్మహర్షహరంబు కాన వేడద అనిన నమ్మౌని వర్యుడు ఆదరాయత్త చిత్తుడై అతని కనియే. ఇది కదా ఇక్కడి నుంచి సస్పెన్స్. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థమహిమ వినుటై అఖిల కల్మషహరంబు కాన వేడద అనిన అమ్మౌని వర్యుడు ఆదరాయత్త చిత్తుడై అతనికి. పోయి నేను వెళ్ళి ఆయా దివ్యక్షేత్రాలకు వెళ్ళి సేవింపలేకపోయిన, అక్కడికి సేవ చెయ్యలేకపోయిన పుణ్యతీర్థమహిమ పుణ్యప్రధానైన తీర్థాల ప్రభావం వినటం అంటే చూడకపోయిన, వినటం అంటే ఆలకించడం, అఖిల కల్మషహర సమస్త పాపాలను ఆ పేర్లు చెప్తేనే పాపాలు కనుక పోగొట్టగల కనుక వేడదని నేను ప్రార్థిస్తున్నాను స్వామి అని అడగగా ఆ మౌని వడి ఆ సిద్ధుడు ఆదరాయత్త చిత్తుండే, ఆదరం స్వాధీనం కల మనస్సు కలవాడు, ప్రబలుడి మీద అభిమానం కలవాడే ఇలా అన్న. కనుక ఏమేం చూశారయ్యా అని అడిగితే అన్నీ నేను వివరంగా చెప్తా, జాగ్రత్తగా వినన్నాడు అన్నాడు. ఏం చెప్పాడు, ఏం చేశాడో రేపు తెలుసు.